లేదు లేదు. నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులు ఎక్కడైతే మంత్రులు ఆ స్థాయిలో వాళ్ళే లీడ్ చేసుకున్నారండి. ఇసుక తెచ్చేటప్పటికి సెంట్రలైజ్డ్, మద్యం సెంట్రలైజ్డ్. ఈ మైనింగ్ ఎక్కడికక్కడ దొరికినాయి, ఎక్కడికక్కడ తిని ఉంటారు వీళ్ళు. తినరని నేను చెప్ప అంటే సంపాదించుకున్నారు మరి. అంటే ఇది ఈ పాయింట్ ఎందుకు వస్తుందంటే, జగన్ హయాంలో మమ్మల్ని రూపాయి తినలేదు, రూపాయి సంపాదించుకోలేలేదు అని చెప్పి నాయకులు అలిగారని కదా. ఇవన్నీ చూస్తా ఉంటే నిజంగా బాగానే సంపాదించుకుని తిన్నారేమో అయితే అప్పుడు. ఇది ఒక్కటే కదా, మైనింగే కదా. మీకు సింపుల్ గా 10 పైసలు మన ఇది మైనింగ్ అన్ని చోట్ల ఉండదండి. అవును చోట్ల ఉంటది. ఇప్పుడు ప్రతి నాయకుడికి బెనిఫిట్ వచ్చేది లెక్కరండి. మెయిన్ అది మెయిన్ సోర్స్, ఇన్కమ్ సోర్స్. కనీసం అంటే ఇప్పుడు ఇవాళ ఉన్న నాయకులకి ఎంత వస్తుంది, ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ స్థాయిలో ఒక నియోజకవర్గ స్థాయిలో 25 లక్షల రూపాయలేమో మినిమం నెలకి, ₹1 మ్యాక్సిమం లెక్కర్లు. క్యాష్ చేతిలో పడిపోతుంది అంతే. ఇక్కడ జగన్ టైంలో మరి అందరికి వచ్చిందా లెక్కర్లో? తిన్నారా? 10 పైసలు లేదు ఆ రోజున. అదే ప్రభుత్వం నిర్వహించింది కదా. వాళ్ళకి అప్పటికి అదే తేడా అంటున్నా. ఆ రోజున గొడవ పడింది అది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇసుక. ఇవాళ ఇసుక ఉంది, ఒక రోజుకి 1000 లారీలు అయితే తవ్వుతారు కదా. 500 లారీలు వేసుకోండి. అంటే కొంతమందికి పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఇసుక క్వారీలు ఉండవు, పల్లె ప్రాంతాల్లోనే ఇసుక